హాయ్ ఫ్రెండ్స్, నేను స్క్వాడ్రన్ లీడర్ జయసింహ, ప్రెసిడెంట్ వరల్డ్ మెమరీ స్పోర్ట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా అండ్ మల్టిపుల్ గిన్నెస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్. గత 10 ఇయర్స్గా నేను పిల్లలకి, పెద్దవాళ్ళకి మెమరీ ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు నేర్పిస్తూ ఉన్నాను. మన జీవితంలో మెమరీ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్. చాలామంది విద్యార్థులు స్కూల్కి వెళ్తున్నాను, చదువుకుంటున్నాను, అర్థమవుతుంది కానీ గుర్తుకుండటం లేదు. ఫస్ట్ కంప్లైంట్. రెండవది ఏమంటే ఇంట్లో గుర్తుకుంటుంది కానీ కొంచెం కొంచెం మర్చిపోతున్నా. మూడో కంప్లైంట్ ఏంటంటే ఇంట్లో చెప్తాను, అమ్మ ముందు చెప్తాను, ఎగ్జామ్కి వెళ్ళి రాయలేకపోతున్నాను. ఇక చాలామంది కంప్లైంట్ ఏమంటే నేను చాలా కష్టపడుతున్నాను, మార్కులు సరిగ్గా రావటం లేదు. ఇది బిగ్ ఇష్యూ. మీరు కనుక ఈ కొవ్వలోకి చెంది ఉంటే ఇక్కడ మీకు ఒక సొల్యూషన్ ఉంది హైదరాబాద్లో. రెండవది పెద్దవాళ్ళు. వాళ్ళు ఏమంటే నా వయసు పెరిగే కొద్దీ మెమరీ తగ్గిపోతూ ఉంది, నాకు అల్జీమర్, డిమెన్షియా, ఆబ్సెంట్ మైండెడ్నెస్, మతిమరుపు, కీస్ ఎక్కడ పెట్టాను, పర్స్ ఎక్కడ పెట్టాను, హెల్మెట్ ఎక్కడ పెట్టాను, ఉదయం మొబైల్ దొరకట్లేదు, పాల గిన్నె స్టాప్ అయిన పెట్టి మర్చిపోతున్నాను, అపాయింట్మెంట్స్ మర్చిపోతున్నాను. అలా మీకు ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఇక్కడ మీకు ఈ 10 సొల్యూషన్ చూపిస్తాను. ఇక్కడ ఏమంటే బేసికల్గా ఐ టీచ్ యూ ద బేసిక్ మెమరీ టెక్నిక్స్. దాంతో టెక్స్ట్ బుక్లో ఎలా అప్లై చేయొచ్చు. దాంతో యూ వాంట్ టు బికమ్ అన్ ఇండియన్ ఆర్ వరల్డ్ మెమరీ ఛాంపియన్. దానికి స్ట్రాటజీస్ ఏంటి, ఎవ్రీథింగ్ యూ విల్ లెర్న్. ఇది నేర్చుకుంటే ఏమవుతుంది, మీకు ఈక్వేషన్స్, ఫార్ములా, థీరమ్స్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ క్రియేటివ్ విజువలైజేషన్ అంటే ఏంటి, ఈ మెథడ్ ద్వారా 50-60 వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవచ్చు. దాంతో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, ఎస్ఏ క్వశ్చన్, స్పీచెస్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే న్యూమరికల్ డేటా అండి, అంటే నాకు మొబైల్ నెంబర్సు, కార్ నెంబర్సు, లేకపోతే బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఏటీఎం పిన్ నెంబరు, లేకపోతే నాకు హిస్టారికల్ ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి, బాయిలింగ్ మెల్టెడ్ టెంపరేచర్ గుర్తుపెట్టుకోవాలి, హ్యూమన్ బాడీలో ఎన్ని బోన్స్ ఉన్నాయి గుర్తుపెట్టుకోవాలి. ఇలాగ న్యూమరికల్ డేటా గుర్తుపెట్టుకోవాలి. అలాగే కాన్సన్ట్రేషన్ ఎలా పెంచుకోవాలి, ఎగ్జామినేషన్ ఫియర్ ఎలా ఓవర్కమ్ చేయాలి. అండ్ దానికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటో తెలుసా, మనకు రీడింగ్ స్పీడ్ ఎలా పెంచుకోవాలి. అంటే ఏంటి, మన ఇండియా లోపల చాలామందికి మన స్పీడ్ మీరు చెక్ చేసుకుంటే ఇంగ్లీష్లో మన స్పీడ్ వచ్చి 150 to 250 వర్డ్స్ పర్ మినిట్ ఉంటుంది. కానీ నా ట్రైనింగ్ తర్వాత మీ స్పీడ్ మినిమం డబల్ అవుతుంది. అంటే ఏంటి, ఒక బుక్ మీకు ఈరోజు 2 hours పడితే చదువుకోవడానికి, సేమ్ బుక్ యూ విల్ బి ఏబుల్ టు రీడ్ 1 hour. అండ్ దీస్ టెక్నిక్స్ ఇప్పుడు సమ్మర్లో మీరు ఫ్రీ ఉంటే, ఇప్పుడు జయసింహ మైండ్ ఎడ్యుకేషన్ హైదరాబాద్లో ఒక 7 days ప్రోగ్రామ్, అంటే ప్రతి సండే ఒక న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అండ్ సండే టు సాటర్డే 7 days డైలీ 4 hours. సో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే మీ టైం, ఐ విల్ టీచ్ యూ దీస్ మెథడ్స్. నెక్స్ట్ టైం మీరు స్కూల్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా, యూనివర్సిటీకి వెళ్ళినా, ఏ ఎగ్జామ్కి వెళ్ళినా కానీ మీరు ఒత్తిడి లేకుండా హ్యాపీగా ఆనందంగా చదువుతూ ఎక్కువ మార్కులు మీరు సంపాదించుకోవచ్చు. ఇది how the brain would remember. And I developed so many methods, using them only have done so many Guinness World Records. సో మీరు కానీ మీ పిల్లలు కానీ ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం మీరు టైం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ చేయండి. సో మీరు నేను కలిసి ఒక 7 days ఈ మెమరీ ఎలా పెంచుకోవచ్చు, హౌ టు డబల్ అవర్ రీడింగ్ స్పీడ్ నేర్చుకుందాం. దాంతో మన బ్రెయిన్ చాలా షార్ప్గా, యాక్టివ్గా అండ్ దెన్ చాలా ఫర్టైల్గా అవుతుంది. దాంతోపాటు ఏమంటే విల్ హ్యావ్ వెరీ హ్యాపీ మెమరీ టైమ్స్. సో ఇది ఒక వండర్ఫుల్ సమ్మర్ మెమరీ gift that you can give to your children. So whether you are a school going student or college going adolescent or you are going for competitive exam, లేదు నేను ఒక ప్రొఫెషనల్ బిజినెస్ మ్యాన్, నేను ఒక టీచర్, ఒక మదర్, హోమ్ మేకర్, లేదు నేను ఆల్రెడీ ట్రైనర్, లేదు నేను జయసింహ కంటే ఇంకా గొప్పగా మెమరీ పెంచుకోవాలనుకుంటున్నా. మీరు ఎవరైనా కానీ నాకు మెమరీ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉందా, సో ఐఎమ్ అవైలబుల్ ఇన్ హైదరాబాద్. సో కాల్ అప్ దీస్ నెంబర్స్ అండ్ కమ్ అండ్ టుగెదర్ వీ షల్ ఎక్స్ప్లోర్ ద బ్రెయిన్ సీక్రెట్స్ అండ్ మేక్ అవర్ life that much more comfortable, right? So look forward to meeting all of you on every Sunday in Hyderabad. Thank you so much. Bye bye.